సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా అంటే స్లాంగ్ ఎలా ఉంటుందో, బయటికి ఎలా రిసీవ్ చేసుకుంటారో? అలా స్టైలిష్ తింగర్ బుచ్చి అని చెప్పాను కదా, అందులో మాత్రం ఇంకా నటించి జీవించి పడేసేదాన్ని అనమాట. అంటే నేనంటే నేను కాదన్నట్టు. అంటే ఎలా అంటే, హలో హాయ్ బాగున్నారా, ఎవరో నేనెవరు స్టైలిష్ తింగర్ బుచ్చి అని, ఎలా ఉన్నారు మీరు అంటే మనం తెలియని ఎవరైనా మనకు కొత్తగా పరిచయం అయ్యారు అనుకోండి, ఇప్పుడు మనం డైరెక్ట్గా యాస మాట్లాడలేము వాళ్ళతో. ఎందుకంటే తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర అర్థం కాకపోవచ్చు, ఆంధ్ర లోపలికి తెలంగాణ యాస అర్థం కాకపోవచ్చు కొన్ని వర్డ్స్ కానీ ఏదైనా. సో వెరీ బేసిక్ యాక్సెంట్ ఉంటుంది కదా, దాంతో స్లాంగ్తో మాట్లాడారు. ఆ ఛానల్లో అలా మాట్లాడాను అనమాట. అలా అంత ఓవర్ యాక్షన్ చేయబట్టి ఆ ఛానల్ క్లిక్ అవ్వలేదేమో అనిపించింది. సో బ్యాంకాక్ పిల్లకి వచ్చేసరికి ఈ ఛానల్తో చాలా కష్టపడ్డాను. యాక్చువల్లీ స్టైలిష్ తింగర్ బుచ్చితో చాలా కష్టపడ్డాను అనమాట. ఎందుకంటే ఆ వీడియోస్ పెట్టేవి పబ్లిక్ చేసేదాన్ని, పబ్లిక్ లో పెట్టేదాన్ని అనమాట. అప్పుడు అయ్యో ఎవరు చూడట్లేదు, పబ్లిక్ లో పెట్టినా వదినేమో అందరు చూస్తారని చెప్పారు. కానీ ఎవరు చూడట్లేదు. కానీ ఎడిటింగ్ కి దానికి చాలా యూజువల్గా మనం చేసే అంతకు ముందు అన్నీ ఏంటంటే మ్యూజిక్ తో చేసేదాన్ని కదా. సో ఇదేంటంటే మ్యూజిక్ లేకుండా చేసేదాన్ని అనమాట.